హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న ఎస్ఆర్హెచ్ ఆర్సీపీ మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్లు అడ్డుకుంటామని ఏఐఎస్ఎఫ్ ప్రకటించింది. ఈ మ్యాచ్ టికెట్లు అమ్మకాలపై తీవ్ర ఆరోపణలు చేసిన నేతలు 30 నిమిషాల్లో 36,000 టికెట్లు అమ్ముడు అవుతాయా? హెచ్సీఏ టికెట్ల విషయంలో బ్లాక్ దందా కొనసాగుతోంది. అభిమానులతో కలిసి ఈ మ్యాచ్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత పాటించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. తారీఖు సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించిన మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్కు సంబంధించినటువంటి ఐపీఎల్ టికెట్లను పేటీఎం అనే సంస్థకు సన్ రైజర్స్ యాజమాన్యం అదేవిధంగా హెచ్సీఏ కూడా అమ్మకానికి పెట్టారు. దాదాపు 36,000 టికెట్లు అరగంట వ్యవధిలోనే అమ్ముడుపోయాయని చెప్పి ఇదే హెచ్సీఏ అదేవిధంగా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది. వాస్తవానికి అరగంట వ్యవధిలో 36,000 టికెట్లు అమ్ముడుపోవడం అనేది చాలా విడ్డూరమైన విషయం. దీన్ని గతంలోనే మేము పూర్తిగా దీన్ని విభేదిస్తూ అనేక సందర్భాల్లో కూడా దీన్ని ఎండగట్టినటువంటి విషయం ఉంది. కానీ ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య డెమోక్రటిక్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి డివైఎఫ్ఐ అదేవిధంగా పీవీఎల్ యువజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల్ స్టేడియంలో మేము ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం హెచ్సీఏలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద అనేక దఫాలుగా పోరాటాలు చేశాం. వాటికి సంబంధించి ఈ ఐపీఎల్ సంబంధించినటువంటి ఏదైతే టికెట్ల పారదర్శకతలో ఏదైతే మార్పులు వస్తున్నాయో వాటికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి మేము హెచ్సీఏ ప్రెసిడెంట్కి ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. కానీ హెచ్సీఏ ప్రెసిడెంట్ పూర్తిగా నిమ్మకు నీరెట్టినట్లు వివరిస్తున్నాడు. పూర్తిగా ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడు అనేది ప్రగాఢంగా మేము నమ్ముతున్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే టికెట్లకు సంబంధించి గోల్మాల్ జరుగుతుందో వీటి మీద పూర్తిగా విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఒకవేళ హెచ్సీఏ పూర్తిగా ఈ వైఖరి మీద తప్పు చేయలేదని భావిస్తే మీరెందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వట్లేదు అనేది కూడా ఈరోజు హెచ్సీఏ బోర్డుని అదేవిధంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి ఈ ఐపీఎల్ సంబంధించిన మ్యాచ్కు సంబంధించి పూర్తిగా 4,700 టికెట్లు హెచ్సీఏ మేనేజ్మెంట్కి వచ్చిందని చెప్పి ఈరోజు విశ్వసనీయ సమాచారం దొరుకుతుంది. కానీ ఈ 4,700 టికెట్లకు సంబంధించినటువంటి హెచ్సీఏ ప్రెసిడెంట్ ఎవరెవరికి టికెట్లు పంచారో వాటికి సంబంధించినటువంటి వివరాలను బహిర్గతం చేయాలని చెప్పి ఈరోజు యువన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు ఈ విషయాల మీద స్పందించకుంటే 25వ తారీఖు జరిగేటటువంటి మ్యాచ్ని పూర్తిగా అడ్డుకుంటాం. క్రీడాభిమానులతో కనీసం ఇప్పటికీ ఐపీఎల్ వ్యాపారమయమైంది. కనీసం వినోదాన్ని కూడా పంచాల్సినటువంటి ఈ హెచ్సీఏ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ కేవలం ధనద్రాహంతోనే పూర్తిగా ఈరోజు సమాజాన్ని క్రీడలను పూర్తిగా వ్యాపారం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా యువన సంఘాలకి మేము అడ్డుకుంటాం. ఖచ్చితంగా క్రీడాభిమానులతోని వారితోని చర్చించి ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యువన సంఘాల ఆధ్వర్యంలో దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.